పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మన ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చేతుల మీదుగా మనం మహిమ కిరీటాన్ని పొందుకోవాలంటే దీన మనసు కలిగి ఉండమంటున్నాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందుకోసమే అంటున్నాడు, దీనత్వం కలిగి ఉండు, నువ్వు ఆ మహిమ కిరీటాన్ని నువ్వు పొందుకో. దానికి నువ్వు అర్హతగా నువ్వు ఉండాలి అంటే దీన మనసు కలిగి ఉండుమని. అందుకోసమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతి ఒక్కరము దీన మనసు కలిగి మన ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చేతుల మీదుగా ఆ మహిమా కిరీటాన్ని పొందుకొని ఆ పరలోక రాజ్యంలో హక్కుదారులుగా ఉండడానికి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనందరి జీవితంలో యొక్క వాక్యం నెరవేరును గాక. ఆమేన్.